అంటారు సుబ్బు లాలుని మళ్ళీ బెట్టింగ్ హాయ్ ఫ్రెండ్స్ మేము డబ్బులు వేస్తున్నావా షూటింగ్ చేయడానికి టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. నీకెందుకురా లాలు కాన్సెప్ట్ లాలు అయితే కాన్సెప్ట్ ఒకరోజు పెద్ద ధనవంతుడు ఏం చేస్తున్నాడు లాలు ఎప్పుడు బెట్టింగ్ అంటూ నష్టపోతూనే ఉన్నావు. ఇక్కడైనా ఆట నాపాలని అనిపించలేదా? ఇన్ని కష్టాలున్నా అప్పు చేసి మరీ బెట్టింగ్ వేస్తున్నావు. ఈరోజు నష్టపోయినా రేపు తప్పక గెలుస్తాను. సుబ్బు వీడి నుంచి ఈ బెట్టింగ్ యాప్ ఎలాగైనా తొలగించాలి. లాలు డబ్బులు పోగొట్టుకున్న ఘటన ఓకే ఏం చెప్పావురా? లాలు ఫోన్ స్క్రీన్ మీద చూస్తూ దిగులు పడుతూ కూర్చుంటాడు. సుబ్బు రవి వస్తారు. లాలు టెన్షన్గా అయ్యో సుభాన్ రవి ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా? నీకు ముందే చెప్పాం కదా ఆన్లైన్ బెట్టింగ్ మోసం అని. వాళ్ళు ఎంత పోగొట్టుకున్నావు లాలు? నేను అవుతాం టోటల్గా 50,000 రా. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా స్కై. వాళ్ళతో కొట్లాడి మరీ ఇప్పించుకున్నారా? సుబ్బు షాక్ అవుతాడు. ఏంటి మీ అమ్మ నాన్న దాచుకున్న డబ్బులతో కూడా బెట్టింగ్ ఆడావా? ఏం మనిషిరా నువ్వు? ఛా బాధతో గెలుస్తానేమో అని భ్రమలో పడి మొత్తం ఓడిపోయాను రా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబ్బు రవి సైడ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సుబ్బు రవి లాలుని ఎలాగైనా ఈ బెట్టింగ్ యాప్లో నుంచి తొలగించాలి. రవి సరేరా అలానే చేద్దాం బాధతో ఉంటాడు. సుబ్బు రే లాలు ఇన్ని రోజులు ఆడిన ఆటని ఒక కళగా మర్చిపో. జీవితంలో నిజమైన విజయాన్ని ఎలా పొందాలో ఆలోచించు. లాలు నువ్వు చెడిపోయిన మార్గంలో ఉన్నావు. ఇప్పటికైనా మారు. మేము నీతో ఉన్నాం. చెప్పు లాలు కాన్సెప్ట్ ఏం చేద్దాం? లాలు నేను రామా పాట పాడము. సో మనోడు పాట పాడుతాడు. యాక్చువల్గా ఆడియన్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్లు నన్ను పాడొద్దన్నారు. పాడను ఆడియన్స్ కోసం అట్లా పాడు. జస్ట్ 2 లైన్లు చదువుతున్నారా? లాలు నాకు కోరస్ ఇస్తాను. ఓకే లాలు పాడదాం. ఏం పాట పాడదాం? ఏ పాట పాడాలనుకుంటున్నావు? ఏ పాట పాడాలనుకుంటున్నావు? శ్రోతల కోరిక మీద. మీరే ప్రొఫెసర్ సింగర్స్ ఏదో పాడండి అయ్యా. ఫస్ట్ డిసైడ్ చేసుకొని పాడాలి కదా ఏ పాడాలనుకుంటున్నావు. లాలు గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ కోరిక మీద. టెల్ మీ మ్యాన్ చెప్పు. అయిపోయింది అనేది ఏంది షూట్? నా షూటింగ్ అయిపోయింది. ఇది తీద్దామదా అంటావా వద్దు అంటావా? తీద్దాంపా. కావాలరా స్టార్ట్ చేయి. నువ్వు కెమెరా స్టార్ట్ చేయి. స్క్రిప్ట్ చెప్పు. నా డైలాగులు చెప్పు. డైలాగులు చెప్పు. ఎవరో డైలాగులు ఏం కదా చెప్పు. లాలు హిలాకత్ మాఫియా అంతా చెప్పు. ఆడియన్స్ పిండల్ యాక్టింగ్ అనేది చెప్పు. నేను చెప్తా చూడు. చెప్పు. డబ్బులు పోగొట్టిన బాధలో కూర్చుని ఓకే మీరు ఇద్దరు రాండి. అది చెప్పబట్టి నువ్వు డబ్బులు పోగొట్టుకుంటావు. 2 వారాలు అనేది కాదు. నువ్వు డబ్బులు పోగొట్టుకుంటావు. పోగొట్టుకుంటా మేమిద్దరు వచ్చే డబ్బులు అడుగుతాం. మళ్ళీ అడగారు చూస్తారు. నాకు ఏం చూస్తాను డబ్బులు పోయినా నన్ను చూస్తారు మీరు. ఏం డబ్బులు పోగొట్టుకున్నావు? నేను స్కిట్ చూసి మళ్ళీ చెప్తాను. గ్యాప్ ఏంట్రా? గ్యాప్ ఏంటి? ఆడియన్స్ చెప్పు లాలు. స్క్రిప్ట్ మొత్తం చెప్పు ఆడియన్స్ కి. ఎందుకంటే వాళ్ళు కాపీ చేసి చేసుకుంటే ఏం చేస్తావు అప్పుడు? నీకు పెద్ద బహుమతి కావాలి అంటే సరే ఓకే మేము షూటింగ్ చేస్తాం. మళ్ళీ కలుసుకుందాం లాగ్లో. నేను ఫోన్ స్క్రీన్ చూసుకుంటూ అట్లా అన్వర్ సండే పోదాంలే. సండే మూవీకి వాళ్ళు ఇద్దరు ఆఫీస్లో ఉన్నారంట. ఇద్దరు కావాలి. షూటింగ్ అయితే సగం కంప్లీట్ చేసాము. ఇంకో సగం చేద్దామంటే లైటింగ్ పోయింది. ఇంకో సగం షూటింగ్ వచ్చేసి రేపు చేస్తామన్నమాట. సో ఇది సుబ్బు బ్లాగ్స్. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. బ్లాగ్స్ చేస్తూ ఉంటాము. వీలైతే ఇప్పుడు లోకలు, రేపు నాన్ లోకలు, మన్నాడు నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్, ఇంకా వీలైతే ఇంటర్నేషనల్ నుంచి ఏముంది ఇంకా చంద్రుని అట్లా మూను స్పేస్ ఇవన్నీ మేము అంటే ఇంతగా ఎదగాలని మనస్ఫూర్తిగా మేమే కోరుకుంటున్నాము. మీరు కూడా కోరుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.